విశాఖపట్నం హార్బర్ గురించి మొత్తం 8 వీడియోలు చేశానండి. అందులో ఇది 6థ్ వీడియో. మిగతా 5 వీడియోలు కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది. విశాఖపట్నం హార్బర్ మొత్తం చాలా క్లియర్‌గా చూపించాను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ. ఒక్కసారి వెళ్ళి చూడండి. నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, అదిగదిగో ఆ చివరి నుంచే మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చామండి మార్కెట్ని, అదే హార్బర్ని. చూసారు కదా మా హార్బర్ ఎలా ఉందో, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి చూడడం కంటిన్యూ చేయండి. బాగుంది కదా. సో ఇదంతా డ్రై ఫిష్ మార్కెట్ అండి, డ్రై ఫిష్ అన్నమాట ఈ ఏరియా అంతా. సో నేను అక్కడి నుంచి వచ్చిందంతా డ్రై ఫిష్ ఏరియా అన్నమాట. అన్నీ ఎండు చేపలు ఉన్నాయి, ఎండు చేపలు. ఫ్రెండ్స్, ఎదరికి వెళ్దామండి. ఈ లైన్ కూడా వెళ్దాం, ఇది 3వ లైన్. ఈ 3వ లైన్ కూడా వెళ్దాం. ఈ 3వ లైన్లో ఏమున్నాయో చూద్దాం. చేపలు ఉండవు కానీ ఓన్లీ కొన్ని బోట్లు ఉన్నాయన్నమాట. సో మనం ఆ లైన్ నుంచి వచ్చాం. సో అక్కడ అన్నీ చూసాం. ఆ లైన్లో డ్రైవర్స్ లోపలికి వెళ్ళి కిందకి వెళ్ళి చేయడం జరిగింది. సో 5-6 మీటర్ల లోతు ఉంటుందంటండి ఇక్కడ. 5-6 మీటర్లు అంటే తక్కువే లోతు, పెద్ద ఎక్కువేం కాదు నాకు తెలిసి. సో చూసారు కదా ఆ సైడ్ ఈ సైడ్ని ఎలా ఉందో. చాలా బాగుందండి మా హార్బర్ అయితే మాత్రం హైలైట్గా ఉంది. ఇక్కడ చూడండి. సో బహుశా ఇది వల అనుకుంటాను, వల పేనుతున్నారు. ఈరోజు చాలా బోట్లు ఉన్నాయండి. బహుశా ఇప్పుడు బయలుదేరతాయి అనుకుంటా. ఇంతకుముందు ఇక్కడ ఏమీ ఉండేవి కాదు. అదే మేము ఇంతకుముందు వచ్చినప్పుడు బోట్లు ఏమీ ఉండేవి కాదన్నమాట. చాలా ఉన్నాయి ఇప్పుడు అయితే మాత్రం. సో ఇక్కడ కూడా డైవర్స్ ఉన్నారండి. లోపలికి వెళ్ళి ఏదో వర్క్ అది చేస్తున్నారన్నమాట డైవర్స్. అదిగో చూసారు కదా, వాటర్లో ఉన్నారు డైవర్స్. అక్కడ కూడా లోపలికి వెళ్ళి వెజల్లోకి వెళ్ళి ఏదో చేస్తున్నారు అక్కడ కింద. చూసారు, అదిగో ఇక్కడ కూడా వీడియో తీస్తున్నాను. ఇక్కడ భయ్యా ఇంకా ఎన్ని మీటర్ల లోతు ఉంటుంది లోపల? ఐదు 6 మీటర్ల లోతు ఉంటుందా? ఈ లోపలికి వెళ్ళి ఏం చేస్తారు వాళ్ళు? ఓకే ఓకే, ఓకే. కింద బోటుకి కింద ఏదన్నా గొల్ల పట్టితే బోటుకి కన్నాలు అడిపోతాయంటండి. ఆ కన్నాలు పడకుండా మొత్తం అంతా క్లీన్ చేస్తారన్నమాట ఈ డైవర్స్. చూసారు కదా అక్కడ చేస్తున్నారు. క్రాక్సీను చూసారా, మన ఛానల్ పేరు కూడా అడుగుతున్నారు వాళ్ళు. చాలా క్లియర్గా చెప్పాం క్రాక్సీను అని. వాళ్ళకి తీయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా చూడండి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. క్రాక్సీను ఛానల్ వీడియో వస్తుంది, మీకు వస్తుంది, వీడియో వస్తుంది. హాయ్ చెప్పండి. చూసారా, హాయ్ చెప్తున్నారు వాళ్ళందరూ. ఓకే. థ్యాంక్ యూ. ఎదరికి వెళ్దామండి. ఇంకానే ఎదరికి వెళ్ళి చూద్దాం. చేపల మార్కెట్ అయితే మాత్రం హైలైట్గా ఉందండి. అబ్బా, చూసారా బొచ్చు, చూసారా? ఏంటి బాబా చేప పేరు ఏంటది? తోకపార. చూసారా తోకపార అంటే ఎంత పెద్దది ఉందో. రేట్ ఎంత ఉంటుంది అది? 800. ఓకే. చూసారా చేప ఎంత పెద్దది ఉందో. కొన్ని చేపలు తెచ్చారండి ఇక్కడ, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో బహుశా ఇప్పుడే బోట్ నుంచి తీశారు వెళ్ళు. చూసారు కదా బోట్లు ఎలా ఉన్నాయో. సో ఎదరకు కూడా వెళ్దామండి. ఎదరకు కూడా వెళ్ళి మనం రికార్డ్ చేద్దాం.
ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేస్తేనే మనకి మంచి యూజ్ ఉంటుంది అన్నమాట. చూసారా, అదిగో అక్కడతో లాస్ట్ అండి హార్బర్ మొత్తం. అక్కడ వాల్ కింద గోడ కింద కనిపిస్తుంది చూసారా, దాంతో క్లోజ్ అన్నమాట హార్బర్. అక్కడ కూడా కొన్ని బోట్లు ఉన్నాయి, కొన్ని అలాగే షిప్ కూడా ఉంది, వెజల్స్ కూడా ఉన్నాయి. సో ఇదేదో పెద్ద బోట్ అండి ఇది. సో రండి బ్యాక్కి వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోయి ఇంకా మనం మొత్తం అంతా కవర్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా, పదండి ఫ్రెండ్స్. ఇక్కడతో మనకి బోట్లు కంప్లీట్ అయినాయండి. మొత్తం మీకు బోట్లన్నీ మొత్తం చూపించాను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూసారు కదా బోట్లు ఎలా ఉన్నాయో. కొంతమంది డైవర్స్ కింద లోపలికి వెళ్ళి బోట్లకి మరమ్మతులు కూడా చేయడం కూడా మీకు చూపించాను. సో అలాగే కొంతమంది అయితే చేపలు తేవడం కూడా చూపించాను. అలాగే లోతు తీయడం కూడా చూపించాను మీకు. చూసారు కదా, ఆ చివరితో క్లోజ్ అండి, అక్కడ వాల్తో క్లోజ్, మొత్తం ఇక్కడ ఇవే ఉన్నాయి. సో వెనక్కి వెళ్ళిపోయి మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం బ్యాక్ వెళ్ళిపోతున్నామండి. మొత్తం మనం బోట్లన్నీ చూసాం కదా. సో ఆ లోపలికి పబ్లిక్లోకి ఆ మార్కెట్లోకి వెళ్దాం. మనం మార్కెట్లోకి వెళ్ళి అక్కడ చేపలని రికార్డ్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పదే ఎందుకు అడుగుతున్నానంటే, మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల మాత్రమే నా ఛానల్ గ్రో అవుతుందండి. అందుకే చెప్పడం జరుగుతుంది అస్తమానుకుని పదే. ఏమీ అనుకోవద్దు. తప్పకుండా మన ఛానల్ ముందుకెళ్ళాలంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి.